హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను మీకు పరావిష్ణు పార్ట్ 3 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా యూట్యూబ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే PSSU ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. రాబోయే వీడియోస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఒకసారి MSV ప్లేలిస్ట్ ను కూడా టచ్ చేయండి. ఓకేనా? హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. ఆ రోజు వైకుంఠ భవనం బయట పరావిష్ణు నిలబడి ఉన్నాడు. ఆకాశమంతా దట్టమైన మబ్బులతో నిండిపోయి ఉంది. సూర్యుడి కిరణాలు ఆ వైకుంఠ భవనం మీద అలాగే నేల మీద పడడం లేదు. గాలి చాలా బలంగా వీస్తోంది. పరావిష్ణు ఒకరి కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆ క్షణం పరావిష్ణు కళ్ళు మూసుకొని తెరిచాడు. అతని ఎదురుగా రసాతల లోకానికి సంబంధించిన ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు. అతనే దంతాసురుడు. ఎప్పుడైతే ఆ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారో ఒకరు కోపంతో రగిలిపోతున్నారు, ఇంకొకరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. పరావిష్ణు శ్రీ మహావిష్ణు అవతారం. నీ గురించి నేను చాలా విన్నాను. యోగేశ నీ గురించి చాలా విషయాలు చెప్పాడు. దంతా, నువ్వు ఎందుకని చెడువైపు నిలబడ్డావు? నువ్వు ఇలా ఉండకూడదు. ఇది నువ్వు కాదు. నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది కాదు దంతా. నేను ఎంచుకున్నది చెడు అని నాకు తెలుసు. నేను ఎందుకు ఇలా మారిపోయానో కూడా నీకు తెలుసు అని దంతాసురుడు అన్నాడు. తెలుసు, నువ్వు ఎందుకలా మారిపోయావో నాకు తెలుసు దంతా. అగ్నిక చనిపోయింది. దాని కారణంగా వద్దు. అగ్నిక పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. నువ్వు అనుకుంటే తనని కాపాడేవాడివి, కానీ నువ్వు కాపాడలేదు. నేను అగ్నికని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నన్ను అందరూ ఒక రాక్షసుడివి, నేను చూస్తుంటే నాకు భయం వేస్తోంది అని ప్రతి ఒక్కరూ నన్ను అనేవారు. కానీ నన్నుగా అంగీకరించిన మొట్టమొదటి మనిషి అగ్నిక. అలాంటి మనిషిని నువ్వు చంపేశావు. నేను తలుచుకుంటే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న కుమారిని నేను చంపగలను, కానీ నేను అలా చెయ్యను. నా కోపం, నా పగ అంతా నీ మీదే. నేను యుద్ధాన్ని ప్రకటించడానికి వచ్చాను. యుద్ధం చేయడానికి నువ్వు ఒక్కడికి మాత్రమే రావాలి. నీకు సహాయం చేయడానికి నీ మిత్రులు ఎవ్వరూ రాకూడదు. ఒకవేళ వస్తే నేను బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఇక్కడున్న వాళ్ళందరినీ అంతం చేస్తాను. నిన్ను చంపడానికి నా సైనికులు చాలు. ఆ 10 లక్షల మంది సైనికులకి నేనే శిక్షణ ఇచ్చాను. అందులో ఉన్న ఒక్కొక్కడు నాతో సమానమైన వీరులు. వాళ్ళు సరిపోతారు నిన్ను చంపడానికి. ఒకవేళ యుద్ధంలో నేనే గెలిస్తే నువ్వేం చేస్తావు అని పరావిష్ణు ప్రశ్నించాడు. ఏంటి, నువ్వు ఒక్కడివే 10 లక్షల మంది నా రాక్షస సైన్యంతో యుద్ధం చేసి గెలుస్తావా? ఒకవేళ అదే జరిగితే నేను నీకు బానిసనవుతాను. జీవితాంతం నేను నీ కాళ్ళ దగ్గర పడుంటాను. నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని దంతాసురుడు ఖచ్చితంగా చెప్పాడు. మంచిది, వినడానికి చాలా బాగుంది దంతా అని పరావిష్ణు చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత మనం లచిత్ ఖండంలో కలుద్దాం అని చెప్పి దంతాసురుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జరిగిన ఈ విషయం గురించి పరావిష్ణు తన మిత్రులకి ఏమీ చెప్పలేదు. ఆ 3 రోజులు పరావిష్ణు కుమారితో చాలా సంతోషంగా గడిపాడు. యుద్ధం చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు పరావిష్ణు లచిత్ ఖండంలో నిలబడి ఉన్నాడు. అక్కడ మట్టి తప్ప ఇక ఏమీ లేదు. ఆకాశమంతా దట్టమైన మబ్బులతో నిండిపోయి ఉంది. ఆ సమయంలో పరావిష్ణు వెనకాల ఒక పోర్టల్ ఓపెన్ అయ్యింది. అందులోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతను అకృతవరన్. పరావిష్ణు వారికి నమస్కారాలు అని అకృతవరన్ అన్నారు. ఆ మాటలు విని పరావిష్ణు వెనక్కి తిరిగాడు. అతనికి ఎదురుగా నిలబడి ఉన్న అకృతవరన్ ని చూసి పరావిష్ణు ఇలా మాట్లాడుతున్నాడు. అకృతవరన్, నిన్ను చూసి ఎంతకాలమైంది? ఎలా ఉన్నావు అని పరావిష్ణు నవ్వుతూ అన్నారు. నేను బాగున్నాను ప్రభు. నేను ఒక మాట చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటది అకృతవరన్? ప్రభు, జలాధార నిద్రలేచింది. ఆ భయంకరమైన సర్పం భూమి మీదకి వస్తే చాలా మంది మనుషులు మరణిస్తారు. భయంకరమైన విధ్వంసాన్ని ఆ సర్పం సృష్టిస్తుంది అని చాలా వినయంగా అకృతవరన్ అన్నారు. ఆ సర్పాన్ని అంతం చేయడానికి నేను నా మిత్రుడైన విక్రమాదిత్యని పంపిస్తాను. అతను ఒక్కడు సరిపోతాడు ఆ భయంకరమైన సర్పాన్ని అంతం చేయడానికి. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని పరావిష్ణు పలికారు. ఆ మాటలు విని అకృతవరన్ పరావిష్ణుకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా అకృతవరన్ వెళ్లిపోయిన 5 నిమిషాల తర్వాత పరావిష్ణుకి ఎదురుగా చాలా దూరంలో ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఆ పోర్టల్ నుంచి ఒక రథం బయటకు వచ్చింది. ఆ రథాన్ని నడుపుతున్న వ్యక్తి అమర. ఆ రథం మీద గంభీరంగా దంతాసురుడు నిలబడి ఉన్నాడు. అదే పోర్టల్ నుంచి 10 లక్షల మంది రాక్షస సైన్యం బయటకు వచ్చి ఆ రథానికి కుడివైపున ఎడం వైపున నిలబడ్డారు. ఈ పరావిష్ణు తలను నరికి ఎవరైతే తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడతారో వారు ఏది కోరుకుంటే అది నేను వారికి ఇస్తాను అని దంతాసురుడు చాలా గట్టిగా అన్నారు. ఆ మాటలు వినిన రాక్షస సైనికులు చాలా వేగంగా పరావిష్ణువై పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ వస్తున్న సైన్యాన్ని పరావిష్ణు చూశాడు. అప్పుడు పరావిష్ణు కళ్ళు మూసుకుని ఒక మంత్రాన్ని జపించాడు. ఆ క్షణం పరావిష్ణు చేతిలో ఒక పదునైన ఖడ్గం ప్రత్యక్షమైంది. అప్పుడు పరావిష్ణు ఏ మాత్రం భయపడకుండా ఆ ఖడ్గాన్ని గట్టిగా పట్టుకొని ఆ వస్తున్న రాక్షస సైన్యం వైపు పరుగు తీశాడు. అప్పుడు ఆ 10 లక్షల మంది రాక్షస సైన్యం ఇంకా పరావిష్ణు ఒకరిని ఒకరు ఢీకొన్నారు. ఆ రోజు అమావాస్య కావడం వల్ల పరావిష్ణు దగ్గర ఎలాంటి డివైన్ పవర్స్ లేవు.
కేవలం తన గురువులు ఇచ్చిన ఆయుధాలు ఇంకా అస్త్ర విద్య మాత్రమే అతనికి తోడుగా ఉన్నాయి. పరావిష్ణు చాలా భయంకరంగా ఆ రాక్షస సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. ఆ రాక్షస సైన్యానికి పరావిష్ణు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. తన దగ్గరున్న పదునైన కత్తితో ఆ వస్తున్న రాక్షస సైన్యంలో ఉన్న ఒక్కొక్కరిని పరావిష్ణు ఓచకోత కోసేస్తున్నాడు. అలా ఒకడే చాలాసేపు యుద్ధం చేశాడు. ఆ క్షణం అమర శంఖాన్ని పూరించాడు. అప్పుడు ఆ 10 లక్షల మంది రాక్షస సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. అప్పుడు దంతాసురుడు ఇంద్రాస్త్రాన్ని ఆకాశంలోకి వదిలాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్లిన తర్వాత కొన్ని లక్షల బాణాలుగా మారి పరావిష్ణు శరీరం మీద చాలా భయంకరమైన గాయాల్ని ఆ బాణాలు సృష్టించాయి. దంతాసురుడి వల్ల పరావిష్ణు శరీరం చాలా భయంకరంగా గాయపడింది. అతని శరీరంలోంచి రక్తం భయంకరంగా బయటకు వస్తుంది. దంతాసురుడి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. పరావిష్ణు ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడు అని దంతాసురుడు బలంగా నమ్మడం మొదలుపెట్టాడు. పరావిష్ణు శరీరంలో 32 బాణాలు దిగాయి. ఆ సమయంలో మోకాళ్ళ మీద కూర్చొని నేల మీద ఉన్న మట్టిని తన చేతిలోకి తీసుకొని ఆ మట్టిని చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, నా యుద్ధం నీ కోసమే అని పరావిష్ణు అన్నాడు. పరావిష్ణు లేచి నిలబడి తన శరీరంలో ఉన్న బాణాలని ఒకదాని తర్వాత ఒకటి తీసి బయట పాడేశాడు. ఆ క్షణం పరావిష్ణు తన చేతిలో ఉన్న కత్తి వైపు చూశాడు. అది మాయమైపోయింది. అప్పుడు పరావిష్ణు కళ్ళు మూసుకొని ఇంకొక మంత్రాన్ని జపించాడు. ఈ క్షణం పరావిష్ణు చేతిలో ఒక దివ్య ధనుస్సు ప్రత్యక్షమైంది. పరావిష్ణు వైపు పరిగెత్తుకుంటూ రాక్షస సైనికులు వస్తున్నారు. అప్పుడు పరావిష్ణు నిలబడిన చోటు నుంచి కదలకుండా పరావిష్ణు డిఫరెంట్ అస్త్రాస్ ని యూజ్ చేసి ఆ వస్తున్న రాక్షస వీరుల్ని ఒకరి తర్వాత ఒకరిని పరావిష్ణు చంపడం మొదలు పెట్టాడు. పరావిష్ణు శరీరంలోంచి భయంకరంగా రక్తం వస్తోంది. పరావిష్ణు చేస్తున్న ఆ యుద్ధాన్ని దంతాసురుడు చాలా ఆశ్చర్యంగా మరియు వింతగా చూస్తున్నాడు. ఇక్కడ రాక్షస సైనికులు కూడా డిఫరెంట్ అస్త్రాస్ ని పరావిష్ణు మీదకి ప్రయోగిస్తున్నారు. కానీ పరావిష్ణుని ఆ అస్త్రాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అప్పుడు పరావిష్ణు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆ రాక్షస సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్క దెబ్బతో పరావిష్ణు యమలోకానికి పంపించేశాడు. అంత భయంకరమైన యుద్ధాన్ని దంతాసురుడు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాక్షస వీరుల్ని పూర్తిగా చంపేసిన తర్వాత పరావిష్ణు నడుచుకుంటూ వచ్చి దంతాసురుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. పరావిష్ణు, అమర, దంతాసుర. మిగతా వాళ్ళందరినీ పరావిష్ణు అంతం చేశాడు. శరీరంలోంచి రక్తం బయటకు వస్తోంది. అతని కళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని దంతాసురుడు గమనించాడు. అప్పుడు పరావిష్ణు దంతాసురుడితో ఇలా అన్నారు. దంత, ఈ యుద్ధంలో నేనే గెలిచాను. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి. కాదు కూడదు అని నువ్వు అంటే వచ్చి నాతో యుద్ధం చేయి అని పరావిష్ణు చాలా ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు దంతాసురుడు తాను నిలబడి ఉన్న రథాన్ని దిగి నడుచుకుంటూ పరావిష్ణు దగ్గరికి వచ్చి అతని కిరీటాన్ని తీసి పరావిష్ణు కాళ్ళ దగ్గర పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని అతనికి నమస్కరించి ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. రసాతల లోకంలో ఉన్న రాక్షసులందరికీ విద్యలు నేర్పించిన ఈ దంతాచార్యుడు నీ వీరత్వానికి తల వంచుతున్నాడు పరావిష్ణు. ఓ పరావిష్ణు, నేనేం చేయాలో చెప్పు అని దంతాసురుడు చాలా వినయంగా అన్నాడు. అప్పుడు దంతాసురుడిని చూస్తూ పరావిష్ణు ఇలా చెప్పారు. దంత, నువ్వు వెళ్ళి అగ్నికని పెళ్లి చేసుకో. ఆమె నీ కోసం ఎదురు చూస్తోంది. తర్వాత రసాతల లోకానికి సంబంధించిన ఏ రాక్షసుడు మనుషుల్ని చంపడానికి భూమి మీదకి రాకూడదు. నువ్వు యోగేశుడికి ఎలాంటి సహాయం చేయకూడదు అని పరావిష్ణు చాలా సున్నితంగా దంతాసురుడితో అన్నారు. ఆ మాటలకి దంతాసురుడు తల వంచాడు. అలా పరావిష్ణు దంతాసురుడిని చంపకుండా వదిలేశాడు. ఎందుకంటే దంతాసురుడిలో ఎలాంటి పాపం లేదు. ఆ విషయం పరావిష్ణుకి కూడా తెలుసు. అందుకే ఆయన దంతాసురుడిని చంపకుండా వదిలేశాడు. రెండవది ఏమిటంటే అగ్నిక పోలాండ్ లో జన్మించింది. ఈ జన్మలో ఆమె పేరు జోఫియా. అది మాత్రమే కాదు, పోలాండ్ లో మోస్ట్ ఫేమస్ రైటర్. జోఫియాకి 18వ సంవత్సరం రాగానే తన గత జన్మలో జరిగిన విషయాలు అన్ని గుర్తొచ్చాయి. ఆ విషయాన్ని తలుచుకుంటూ ఆమె చాలా బాధపడింది. తర్వాత జోఫియా ఆ విషయాలన్నిటినీ ఒక పుస్తకంగా రాసి విడుదల చేసింది పోలాండ్ లో. ఆ తర్వాత ఏం జరిగిందో రాబోయే వీడియోస్ లో నేను మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హే గాయస్, సారీ గాయస్, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేమిటంటే మన లార్డ్ నెమోఫిలిస్ట్, అదేనండి యోగేశుడు, అతనికి రెండో భార్య ఉంది. ఆమె పేరు నోరా. ఈవిడ ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన లేడీ. అది మాత్రమే కాదు, లార్డ్ నెమోఫిలిస్ట్ కి ఇంకా జోరాకి 4 పిల్లలు పుట్టారు. వాళ్ళ మీద కూడా ఫ్యూచర్ లో వీడియోస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బై బై.